ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. మొట్టమొదటిసారిగా స్పందించారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. తన వాదనలను అఫిడవిట్ ద్వారా వివరించారు ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీపై కోర్టులో వాదనలు జరిగాయి. తాను ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనిచేశానని తెలియజేశారు. అప్పుడున్నటువంటి డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్ల పర్యవేక్షణలో పనిచేసినట్లుగా ప్రభాకర్ తన అఫిడవిట్లో పొందుపరచడం జరిగింది. తనపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సమీక్ష కూడా ఉంటుందన్నారు. తాను ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదని ఆ అఫిడవిట్లో పొందుపరిచారు. నేను కూడా కేసీఆర్ బాధితుడినే అన్నారు. కారణం లేకుండానే నన్ను నల్గొండ నుంచి బదిలీ చేశారని ఆయన వాపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి. ఏదైతే ఈ ఆమె విదేశాల్లో ఉన్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు A1 నిందితుడుగా మన ప్రభాకర్ రావు, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని, అందుకోసం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలంటూ సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ పైన వాదనలు జరుగుతున్న క్రమంలోనే మొదటిసారి ప్రభాకర్ రావు స్పందించడం కూడా జరిగింది. తన న్యాయవాది ద్వారా ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ అఫిడవిట్ లో తాను ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే పనిచేశానని, అప్పటి డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్ల పర్యవేక్షణలోనే తాను పనిచేశాను, తనపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సమీక్ష ఉంటుంది, ఏం జరిగిందనేది ఖచ్చితంగా అప్పటి డీజీపీ, ఆ తర్వాత ఉన్నతాధికారులకు తాను సమాచారాన్ని చేరవేస్తూనే ఉన్నాను, తాను ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదని ఆయన అఫిడవిట్ లో పేర్కొనడం జరిగింది. తాను కేసీఆర్ ఒకే కులానికి కావడంతో తనని టార్గెట్ చేసి కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని చెప్పి కూడా ఆయన అఫిడవిట్ లో దాఖలు చేయడం జరిగింది. ఒకవేళ కనుక తాను కేసీఆర్ కి సన్నిహితుడిని కావాలని ఫోన్ ట్యాపింగ్ లో తానే ఒక ప్రధానంగా ఒక టీం ఏర్పాటు చేశానంటే, మరి నల్గొండ నుంచి తనని బదిలీ చేసి చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా ఎందుకు పక్కకు పెట్టారు అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది. తాను ప్రస్తుతానికి క్యాన్సర్ తో చికిత్స కోసం అమెరికాకు వచ్చానని, క్యాన్సర్ చికిత్స పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఇండియాకు వస్తాను, ఇందులో తాను కూడా కేసీఆర్ బాధితుడినే అని చెప్పేసి ఆయన అఫిడవిట్ లో పేర్కొనడం జరిగింది. ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. ఓకే కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.